రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా శ్యామల గారికి బాధ వస్తుంది, శ్యామల గారికి బాగా గుచ్చుకుంటది. అందుకని పాపం చిన్న ఘటన చీమ చిట్టుకోమంటే చాలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళ ముగ్గురి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఒక్కొక్కసారి ఎన్టీ రామారావు అని వెన్నుపోటని తన స్థాయికి మించిన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటుంది. మరి శ్యామల ఇన్ని మాటలు మాట్లాడింది కదా, టీడీపీ నేతల గురించి మాట్లాడింది, కాశీబుగ్గ ఘటన గురించి మాట్లాడింది, బస్సు ప్రమాదం గురించి మాట్లాడింది, ప్రతి దానికి ప్రెస్ మీట్ పెడద్దు కదా. కొండారెడ్డి అనే వ్యక్తి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికాడు. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడితే మీరు ఏం చేయాలి? పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి కదా. మరి ఎందుకు చేయలేదు? శ్యామల ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డిని? డ్రగ్స్ అమ్మే వాళ్ళని పార్టీలో పెట్టుకున్నారంటే మీ లక్ష్యం ఏంటి? రాష్ట్రం మొత్తాన్ని డ్రగ్స్ మయం చేయటమా? శ్యామల సలహా ఇస్తే బాగుంటది. విద్యార్థి విభాగం కాదు, డ్రగ్స్ విభాగం అని పెడదామన్నా. ఎందుకంటే మన వాళ్ళందరూ అమ్మేది డ్రగ్సే కదా, ఎలాగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోం కదా, పార్టీ నుంచి బయటకు పంపం కదా. మరి ఎందుకు శ్యామల అడగలా? వీళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఏదైనా చిన్న చీమ చిటుకుమంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అందుకనే శ్యామలకు మొదట్లో పేరు పెట్టా మహాప్రతివతను. ఎందుకన్నాను అంటే వీళ్ళ హయాంలో జరిగితే కళ్ళు మూసుకుంటాం, చెవులు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. అదే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరిగినా గానీ అది తప్పైనా ఒప్పైనా ముందు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతాం. ఇంకో 4 అబద్ధాలు ఎక్కువే చెప్పి ప్రజలను రెచ్చగొడతాం.